విషయాల మీద మొదటి నుంచి పోరాటాలు చేసిన గళం విప్పిన వ్యక్తుల్లో కొద్దిమంది వ్యక్తుల్లోనే, అది కూడా అందరూ ఏం లేరు, కొద్దిమంది వ్యక్తుల్లోనే, ఆ కొద్దిమంది వ్యక్తుల్లో బాలకోటయ్య గారు ఒకరు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ వైసీపీ, ఇప్పుడుకున్న పరిస్థితుల్లో అయితే వైసీపీ చాలా ఘోర పరాజయం దిశగా వెళుతుందని చెప్పొచ్చు. ఇప్పుడున్న ఈ క్షణానికి చెప్తున్నా నేను. ముందు ఇంకా రౌండ్లు మారుతుంటే ఏమైనా పెరగొచ్చు తగ్గొచ్చు, అది వేరే విషయం. కానీ ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ కూటమి 81 తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా 81 స్థానాల్లో, జనసేన 11 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో, వైసీపీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతలో ఉంది. కాబట్టి అది ఎలా తీసుకుంటారు, బాలకోటయ్య గారు ఏం చెప్తారు దాని మీద? బాలకోటయ్య గారు, మీకు వదిలేసేయంగా. ధన్యవాదాలు వెంకటకృష్ణ గారు, డిబేట్లో పాల్గొన్న వాళ్ళందరికీ. ఏం మాట్లాడలేదా, కన్నీళ్ళు ఆగట్లేదా? కాదు వెంకటకృష్ణ గారు, ఇంత సంతోషకరమైన వార్త ఆంధ్రప్రదేశ్లో ఉంటామని అనుకోలేదు. మేము తొలి బాధితులు. ఎన్నేళ్ళు ఎదురు చూపులు ఇవి? 5 ఏళ్ళు ఎదురు చూపులు. ప్రజావేది కూల్చిన దగ్గర నుంచి ఎదురు చూపులే. మేము తొలి బాధితులని, తొలి సంతోషకర్తలని. పైపెచ్చు హైదరాబాద్లో కూర్చొని మీతో లైవ్లో ఈ రోజున ఇవి యొక్క కౌంటింగ్ వీక్షిస్తున్నాను. అందుకని ప్రజలు అజేయులు, ప్రజల చారిత్రక నిర్మాతలు. విత్తనం నశించి పంటను వాగ్దానం చేస్తుంది, సూర్యాస్తమయం చేతిలో చెయ్యి వేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేస్తున్న శివసాగర్ నా గురుతులీరులు చెప్పిన సత్యం. అరిచాం గొంతెత్తుకొని, మొత్తుకున్నాం, జగన్మోహన్ రెడ్డి మారవయ్యా అని. రాజధానిని నాశనం చేస్తే నాశనం అయిపోతా అని చెప్పాం. ఎలా రావణాసురుడి గాంభీర్యం ప్రకటించాడు. మహిళల ఎద మీద చెయ్యెత్తి అరెస్ట్ చేస్తే, అంగన్వాడీ టీచర్లు పొత్తు కడుపులో చెయ్యేస్తే కళ్ళలో చూశాడు వెంకటకృష్ణ గారు. ఈ విజయం గోస్ టు పీపుల్. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో పాటు ఎంతో మంది మీద. పాటు కాదు, ప్రజలదే విజయం. పాటు అనేది అది విజయం వీళ్ళకి వచ్చింది, కానీ ప్రజలదే విజయం. కానీ ఒక గొప్ప సన్నివేశం. నేను నిన్న మొన్న రాత్రి నిద్రపట్టలేదు వెంకటకృష్ణ గారు. సందర్భశాత్తు మీకోసమని అప్పుడే వద్దు, చాలా టైం ఉంది. తీయాలా బయటికి, తీయకూడదా? బాక్సులు కూడా ఎల్లో కలర్ లో, స్వీట్ బాక్సులు కూడా తర్వాత తీద్దురులే, ఇంకా టైం ఉంది కదా. కానీ ఏ ప్రభుత్వమైనా ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే ప్రజలు క్షమించరు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఈ పెనుమార్పు ఒక కొత్త సంకేతం. రాజధాని అమరావతి రైతులైతే పండగలు చేసుకుంటారు సార్. వాళ్ళకి 5 సంవత్సరాలు ఏ పండగ లేదండి. బంధువు వచ్చేది లేదు, బంధువు పోయేది లేదు. అంటే పాల కోసం, పెరుగు కోసం గడప దాటని మహిళలు కమ్యూనిస్టు పార్టీలో దీక్షా శిబిరాలు పెడుతుంటే, కమ్యూనిస్టు పార్టీలో ఎర్రజెండా బలి దీక్షలు ఎందుకు చేస్తారు అని ఆలోచించిన ఆకుపచ్చని మహిళలు, హలాలు తప్ప పొలాలు తప్ప తెలియని మహిళలు, ఆకుపచ్చని కండువాలతో ఉద్యోగం చేస్తామని అనుకోలేదు బాలకోటయ్య గారు అని చెప్పిన మహిళలు. వర్షంలో అన్నం తిన్నాం సార్. వర్షంలో, జోరు వర్షంలో సూళ్ళూరుపేట ప్రాంతంలో అన్నం తిన్నాం. ఒక తప్పనిసరి విజయం. మేము ఈ విజయం వస్తుందని చెప్పి కాంక్షించాం. చంద్రబాబు నాయుడు గారి కష్టం కానీ, పవన్ కళ్యాణ్ గారి కష్టం కానీ, లేదా భారతీయ జనతా పార్టీ అండదండలు కానీ తప్పనిసరిగా ఫలిస్తాయి. మేము సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నప్పుడు చాలామంది అన్నారు సార్, మీరు కూడా అన్నారు సార్, ఏంటి బాలకోటయ్య గారు ఏం చేస్తున్నారు అక్కడ, అసలు ఆంధ్రప్రదేశ్ ఏంటి, అట్టుంది ఏంటి అని అని. సేవ్ ఆంధ్రప్రదేశ్ అని కొంతమంది అన్నారండి. సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రజలు నిర్మించారు. ప్రజలు రక్షించుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇటువంటి పాలకుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి చరిత్రలో జంకుతాడు. ఒక్కటి సింగిల్ వర్డ్లో చెప్పమంటా నేను, ఈ ఓటమికి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంత దారుణ ఓటమికి ఒక్క వరుల కారణం చెప్పమంటే ఏం చెప్తారు? అహంకారం. అంతా నా ఇష్టం. అదే చెప్తారేమో అనుకున్నా. అంతా నా ఇష్టం. అహంకారం అంటే అంతా నా ఇష్టం లేదు, అహం బ్రహ్మస్మి. రైట్. శ్రీనివాసరావు గారు, మీ విశ్లేషణ చెప్పండి. ఈ వస్తున్న ఫలితాలు 104 కూటమి ఉంది.